మేషరాశి స్త్రీ పురుషులకు జూన్ మాసంలో గ్రహస్థితుల అనుకూలత వల్ల జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులు గోచరిస్తున్నాయి. సుఖస్థానంలో ఉచ్చ గురువు, అన్ని విధాల యోగము. అదెలాగో చూద్దాం. ఆకస్మిక ధనలాభం మీకెంతో ఆనందాన్ని కలిగిస్తుందండి. అప్పులు దాదాపు పూర్తిగా తీర్చేస్తారు. గత 2 మాసాలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తి కావడంతో అందరి మన్ననలు పొందుతారు. మంచి వ్యక్తులు ఎదురవుతారు. వాళ్ళతో పరిచయం పెరుగుతుంది. నూతన గృహ నిర్మాణం చేపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార మరియు ఆర్థిక రంగాల్లో 12వ స్థానంలో ఉన్న శని వల్ల ఉద్యోగంలో కొంత అనిశ్చితి లేదా ఒత్తిడి ఉన్నప్పటికీ, 4వ స్థానంలో కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్న గురువు యొక్క శుభదృష్టి నేరుగా శనిపై పడటం వల్ల ఆ ప్రతికూలత కాస్త సానుకూలంగా మారుతుంది. దీనివల్ల వృధా ఖర్చులు శుభ వ్యయాలుగా మారి నూతన గృహము లేదా వాహనం కొనుగోలు చేయడానికి, ఆస్తుల రెనోవేషన్ మరియు ఇతర పెట్టుబడులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుందండి. ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నదో కామెంట్స్లో చెప్పండి. విద్య పరంగా చూస్తే తృతీయంలో బుధుడు శుక్రుని కలయిక విద్యార్థులకు ఉన్నత స్థానాలకు ఎంపిక అగుటకు అవకాశాలు వస్తాయి. పట్టుదలతో కార్యసిద్ధి కలుగుతుంది. విద్యార్థులకు అపారమైన బుద్ధి బలాన్ని, ధైర్యాన్ని ప్రసాదించి వారు అనుకున్న లక్ష్యాలను సునాయాసంగా చేరుకునేలా చేస్తుంది. ప్రేమ, కుటుంబం, వైవాహిక జీవితంలో ఈ మాసం మీకెంతో ఆనందాన్ని చేకూరుస్తుంది. జూన్ 22న రాస్యాధిపతి కుజుడు ద్వితీయ స్థానమైన వాక్ స్థానానికి అంటే వృషభానికి మారడం వల్ల కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. విడిపోయిన దంపతులు మళ్ళీ కలుస్తారు. అలాగే ఉచ్చ గురువు ఇంట్లో శుభకార్యాలు, వివాహ చర్చలకు అద్భుతమైన అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాడు. ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు, అప్పులు, మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి గురు దృష్టి మార్గదర్శకత్వాన్ని, ఇతరుల నుంచి సహాయాన్ని అందిస్తుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఇదెంతో ఊరటనిస్తుంది. అయితే 1, 2 స్థానాల్లో రాస్యాధిపతి కుజుని సంచారం కారణంగా ఉష్ణ సంబంధమైన గొంతు, కళ్ళు, నరాలకు సంబంధించిన సమస్యలతో పాటు రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉన్నది. కావున స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే, ఈ మాసంలో దాదాపు అన్ని గ్రహాలు మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ శని 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇతరులతో విభేదించడం, భయం, ఆందోళన, నరపీడ కలుగుతాయి. ప్రయాణ భారం, శారీరక శ్రమ, ఒత్తిడి ఉంటాయి. ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా, పెట్టుబడి పెట్టినా పలుమార్లు ఆలోచించి పెద్దల సలహాతో అడుగు ముందుకు వేయండి. దైవభక్తితో మీరు చేసే ప్రతి ప్రయత్నం ఈ మాసంలో మిమ్మల్ని ఖచ్చితమైన విజయపదంలో నడిపిస్తుంది. కావున ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. శనివారం నాడు శనీశ్వరుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి వికలాంగులకు మీ స్తోమతకు తగ్గట్లు అన్నదానం చేసిన మీకు సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం. వృషభ రాశి స్త్రీ పురుషులకు జూన్ 2026 అనేక గ్రహాల మార్పులతో విశేషమైన ఫలితాలు లభిస్తాయి. కెరీర్ పరంగా చూస్తే తృతీయంలో ఉన్న గురువు 11వ స్థానంలో శనిని వీక్షించడం ఒక శుభ పరిణామం. దీనివల్ల ఇతరులను గౌరవించడం, మీ పాత పరిచయాలు, స్నేహితులు లేక తోబుట్టువుల ద్వారా ఉద్యోగంలో అనుకోని సహాయము, పురోగతి లభిస్తాయి. వ్యాపారం మరియు ఆర్థిక విషయాల్లో జూన్ 1 నుంచి 9 వరకు ద్వితీయ స్థానంలో బుధ శుక్రుల కలయిక వల్ల ఏర్పడే లక్ష్మీనారాయణ యోగం వల్ల ఆర్థిక నిర్ణయాలకు అద్భుతమైన సమయం అండి. అయితే పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండటం, కేవలం కుటుంబ అవసరాలకు మాత్రమే చిన్న పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం. విద్య పరంగా చూస్తే విద్యార్థులకు ఇది అద్భుతమైన మాసం. కానీ విదేశీ విద్య లేదా దూర ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు, అలాగే ఎడ్యుకేషన్ లోన్ల విషయంలో ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని అడుగు వేయడం మంచిది. ప్రేమ, కుటుంబం, వైవాహిక జీవిత పరంగా చూసినా ఈ మాసంలో చాలా ఆశాజనకంగా ఉంటాయండి. సప్తమ స్థానంపై ఉన్న గురుదృష్టి జూన్ 21న వృషభ రాశిలో కలత్రకారకుడైన కుజుడి ప్రవేశం వివాహ ప్రయత్నాలకు అత్యంత అనుకూలం. మీరు ప్రేమలో ఉన్నట్లయితే కుటుంబ సభ్యులను ఒప్పించడానికి స్నేహితులు లేదా మూడవ వ్యక్తుల సహాయం మీకు లభిస్తుంది. ఇది వివాహానికి దారితీస్తుంది. ద్వితీయ స్థానంలో ఎటువంటి అశుభ గ్రహాలు లేకపోవడం వల్ల కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా సాగుతాయి. ఇంట్లో పరిస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి. శుభ కార్యక్రమాల నిమిత్తం దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి రావచ్చును. మహిళలకు ఈ సమయం శరీర సౌందర్యానికి, కాస్మెటిక్స్ మొదలగు వాటికి ధన వ్యయం చేయడం, కళాత్మకంగా ఇతరులను ఆకర్షించడం, వారి ప్రణాళికలు, కోరికలను నెరవేర్చుకునేందుకు చాలా బాగా ఉపకరిస్తుంది. ఆరోగ్య రీత్యా చూస్తే జూన్ 20 వరకు 12వ ఇంట ఉన్న కుజుడి దృష్టి నేరుగా షష్టమ స్థానంపై పడటం వల్ల చిన్నపాటి తలనొప్పులు, శరీరంలో ఉష్ణ సంబంధిత సమస్యలు లేక మానసిక ఆందోళన వంటివి కలగవచ్చు.
అయితే ఇతర గ్రహాలు బలంగా ఉండటం వల్ల పెద్ద అనారోగ్య సమస్యలైతే రావు. స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే 12 ఒకటవ ఇంట కుజుడు. సో కొన్ని ఆటంకాలు, కొంచెం స్తబ్దత ఏర్పడవచ్చు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని అపనిందలు మీ పైన వస్తాయి. చికాకు పడకండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ సహనాన్ని వదలకండి. 3వ ఇంట ఉన్న గురువు మీకు సమాజంలో మంచి గుర్తింపును, ప్రముఖులతో పరిచయాలను తెచ్చిపెడతాడు. అయితే అనవసర వాగ్వాదాలకు, అధిక ధన వ్యయానికి, ఓవర్ థింకింగ్కు దూరంగా ఉండి మీ పరిచయాలను మరియు సమయాన్ని పాజిటివ్గా సద్వినియోగం చేసుకోండి. కావున ప్రతిరోజు సూర్యాష్టకం పఠిస్తూ మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అర్చన, అభిషేకం చేపించిన మీకు సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం. మిథున రాశి స్త్రీ పురుషులకు జూన్ 2026 అత్యంత అదృష్టకరమైన, అద్భుతమైన మాసంగా చెప్పాలి. మీ రాశ్యాధిపతి బుధుడు, అలాగే యోగకారకుడైన శుక్రుడు మీ జన్మరాశిలోనే ఉండటం, అలాగే ద్వితీయ స్థానంలో వాక్కు ధనస్థానం గురు భగవానుడు ఉండటం వల్ల గత 2 ఏళ్లుగా ఉన్న ఆటంకాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఆకస్మికంగా వచ్చే ఆదాయం మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. సత్ప్రవర్తన, మంచి మాట తీరు, మర్యాద, హస్య చతురత కారణంగా అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ముందంజలో ఉంటారు. మంచి వారితో చేసే స్నేహం మీకు మంచి కలిగిస్తుంది. నలుగురి మధ్యలో మీ పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపార రీత్యా చూసిన జూన్ 9న శుక్ర గురుల కలయిక, అలాగే జూన్ 23న బుధు గురుల కలయిక వల్ల అద్భుతమైన సూపర్ కాంబో ఏర్పడి వృత్తిలో ఉన్నత పదవులు, వ్యాపార విస్తరణ, గొప్ప గుర్తింపు లభిస్తాయి. గురు దృష్టి శనిపై పడటం వల్ల మీ శ్రమకు తగిన ఉత్తమ ఫలితాలు అందుతాయి. జూన్ 15న సూర్యుడు మీ రాశిలోకి ప్రవేశించడం మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. సమాచార, సాంకేతిక, ఐటీ రంగంలో రాణిస్తారు. మీడియా, సినీ వ్యాపారాలలో అత్యధిక ప్రయోజనకారులు అవుతారు. ఆర్థిక పరంగా ఈ మాసంలో మీరు ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి, లాభదాయకమైన పెట్టుబడులు పెట్టడానికి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. విద్యాపరంగా చూస్తే విద్యార్థులకు ఇది ఊహించని విజయాలను అందించే కాలం అండి. చదువులో మీరు అనుకున్న ప్రణాళికలు అద్భుతంగా నెరవేరుతాయి. ప్రేమ, కుటుంబం, వైవాహిక జీవిత పరంగా చూస్తే ఈ మాసం మీ కలలను సాకారం చేస్తుంది. ద్వితీయ స్థానంలో ఉన్న శుభగ్రహాల ప్రభావం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వివాహాలకు ఎదురు చూస్తున్న వారికి కుటుంబ సభ్యుల అంగీకారం లభిస్తుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన ఆత్మీయత బలపడుతుంది. ముఖ్యంగా మహిళలు ఆనందంగా గడుపుతారు. జూన్ 20న కుజుడు 12వ ఇంటికి మారుతున్నప్పటికీ దానివల్ల మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఆరోగ్యపరంగా చూస్తే జన్మరాశి నుంచి గురువు ద్వితీయంలోకి మారడం వల్ల మీపై ఉన్న మానసిక ఒత్తిడి, అధిక ఆలోచనలు పూర్తిగా తగ్గిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. సో స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే జూన్ మాసం సూర్యుడు మిథునంలో ఉండే సమయం. అదృష్ట పవనాలు పూర్తిగా మీ వైపు వీస్తున్నాయి. మీరు ప్రశాంతంగా ఉన్న అవకాశాలు వాటంతటవే మీ తలుపు తడతాయి. కొద్దిగా ప్రయత్నిస్తే మరింత వేగంగా ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. అనుమానాలు, అపోహలు వదిలిపెట్టి ఈ అద్భుతమైన కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. కావున ప్రతిరోజు సూర్యాష్టకం పఠిస్తూ మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అర్చన, అభిషేకం చేపించిన మీకు సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం. కర్కాటక రాశి స్త్రీ పురుషులకు జూన్ 2026లో ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ జన్మరాశిలోకి ప్రవేశించడం అత్యంత శుభదాయకం. గురువు తన 9వ దృష్టితో శనిని చూడడం వల్ల మీ శత్రువులు, అలాగే పోటీదారులు సైతం మీకు అనుకూలంగా మారుతారు. లగ్న గురువు మంచి ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు, ఆశావాహ దృక్పథాన్ని సూచిస్తోంది. పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ధనాదాయం బాగుంటుంది. నూతన వ్యక్తుల పరిచయంతో నూతన కార్యక్రమాలు మొదలు పెడతారు. అత్యవసర సమయంలో ఇతరులకు సహాయకారిగా ఉండి బలమైన నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. కెరీర్, వ్యాపార పరంగా చూస్తే జూన్ 20 వరకు 10వ ఇంట స్వక్షేత్రంలో పవర్ఫుల్ గా ఉండే కుజుడు ఆ తరువాత ఏకాదశ లాభస్థానానికి మారడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు, వృత్తిలో పురోగతి, అలాగే వ్యాపార విస్తరణకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయండి. జూన్ 9న మీ రాశిలోనే గురువు మరియు శుక్రుల కలయిక వల్ల 2 భిన్నమైన సానుకూల శక్తులు అంటే నిదానము, వేగము మిమ్మల్ని ఉన్నత మార్గంలో నడిపిస్తాయి. ఆర్థిక పరంగా చూసిన ఈ గ్రహస్థితులు ఆస్తుల కొనుగోలుకు, అలాగే లాభదాయకమైన పెట్టుబడులకు ఎంతో అనుకూలమైనవి. ముఖ్యంగా ఆస్తులు కొనడానికి మీరు తీవ్రంగా ప్రయత్నిస్తారండి.
విద్య పరంగా చూస్తే ఉచ్చ గురువు ప్రభావంతో విద్యార్థుల్లో అద్భుతమైన జ్ఞానము, తెలివితేటలు వెల్లివిరుస్తాయి. గురువులనే మించే స్థాయికి మీ ఆలోచన విధానం, లాజికల్ థింకింగ్, నైపుణ్యం ఎదుగుతాయి. ప్రేమ, కుటుంబం, వైవాహిక జీవిత పరంగా చూసిన ఈ మాసం మీ దీర్ఘకాలిక కోరికలను నెరవేరుస్తుంది. జూన్ 9 నుంచి 7వ ఇంటిపై పడే గురువు శుక్రుల శుభదృష్టి వల్ల వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన సంబంధాలు కుదురుతాయి. వివాహం పట్ల సానుకూల నిర్ణయానికి వస్తారు. 2వ ఇంట కేతువు వల్ల అడపాదడపా చిన్నపాటి గందరగోళం ఉన్నప్పటికీ గురువు అండతో కుటుంబ జీవితం చాలా ఆనందంగా సాఫీగా సాగుతుంది. కుటుంబ సభ్యుల అవసరాలు గ్రహించి వాటిని తీరుస్తారు. వాళ్ళతో మరింత సమయం గడుపుతారు. ఆరోగ్యపరంగా చూస్తే గతంలో ఉన్న శారీరక అనారోగ్యాలు, బాధలన్నీ పూర్తిగా నయమవుతాయి. అయితే గురువు జన్మరాశిలో ఉన్నందున మీ ఆలోచనలు విపరీతంగా పెరిగి మెదడుపై, బుద్ధిపై కొంత మానసిక ఒత్తిడి పడే అవకాశం ఉంది. కావున అతిగా ఆలోచించడం మానుకోవాలి. సో స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే, ఈ జూన్ మాసం మీ నిజమైన బలాన్ని, సామర్థ్యాన్ని, ప్రతిభను ప్రపంచానికి నిరూపించుకునే అద్భుతమైన కాలం అండి. జన్మరాశిలో గురువు వల్ల కలిగే అధిక ఆలోచనలను, మానసిక ఒత్తిడిని జయించడానికి క్రమం తప్పకుండా ధ్యానం చేయండి. ప్రశాంతంగా ఉంటూ లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. కావున ప్రతిరోజు కాలభైరవాష్టకం చదవండి. గురువారం నాడు గురు దక్షిణామూర్తికి అర్చన, అభిషేకం చేపించిన మీకు సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం. సింహరాశి స్త్రీ పురుషులకు 2026 జూన్ మాసంలో రాస్యాధిపతి సూర్య భగవానుడు దశమ, ఏకాదశ స్థానాల్లో సంచారం ఫలితంగా అనేక మార్గాలలో ఆకస్మిక ధనలాభం, చేయు వృత్తి వ్యాపారాలలో ప్రశంసలు, నూతన వ్యక్తులు, మేధావులు మీ జీవితంలో ప్రవేశిస్తారు. నూతన వస్తువులు, విలువైన ఆభరణాలు కొంటారు. క్రియేటివ్ మైండ్తో సృజనాత్మకత, కొత్త ఆలోచనలతో కొత్త ధనం ఏర్పరుస్తారు. గ్రహస్థితులను గమనిస్తే 12వ ఇంట గురువు, 8లో శని, 1, 7 స్థానాల్లో రాహుకేతువులు ఉండటం వల్ల ఇది కొంత సవాలుతో కూడిన సమయం. అయినప్పటికీ శనిపై పడుతున్న గురుదృష్టి వల్ల మీ కష్టాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. కెరీర్, వ్యాపారం, ఆర్థిక పరంగా వృత్తి స్థానాధిపతి అయిన శుక్రుడు 12వ ఇంట గురుడితో కలవడం వల్ల ఇది కొంత సర్దుకుపోయే సమయం. తోటి ఉద్యోగులు మీతో బాగానే ఉన్నా ఉన్నత అధికారులతో మీకు అభిప్రాయ భేదం ఏర్పడవచ్చు. ఉద్యోగంలో మీరు ఆశించిన ప్యాకేజ్ లేదా హోదా రాకపోయినా, వ్యాపారంలో లాభాలు సామాన్యంగా ఉన్నా, ఆర్థిక విషయాల్లో కాస్త రాజీ పడి ముందుకు సాగిన పరిస్థితులు మీకు అనుకూలంగానే ఉంటాయి. విద్య పరంగా చూస్తే విద్యార్థులు ఒకే కాలేజ్ లేదా ఒకే దేశంపై ఆధారపడకుండా 2-3 ఆప్షన్లు సిద్ధంగా ఉంచుకోవాలి. మీరు ఆశించిన పనులు కొంత ఆలస్యంగా లేదా సగమే జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఓర్పు, సహనం చాలా అవసరం. ప్రేమ, కుటుంబం, వైవాహిక జీవిత పరంగా చూసిన ఈ విషయాల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలండి. అష్టమ శని ప్రభావం వల్ల ప్రేమ వ్యవహారాలకు, కొత్త బంధాలకు ఇది అనుకూలమైన సమయం కాదు. ఇవి దీర్ఘకాలం నిలిచే అవకాశాలు తక్కువ, సమస్యలు తీసుకురావచ్చును. కుటుంబ జీవితంలో కొంత నిరాశ, పోరాటాలు ఎదురు కావచ్చు. వివాహం చేసుకోవాలనుకునే వారు కేవలం గోచారంపై ఆధారపడకుండా వ్యక్తిగత జాతకంలో లగ్నము, రాశి, నక్షత్రం, దశాభుక్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే నిర్ణయం తీసుకోండి. సంతానం కోసం ప్రయత్నించేవారు భారీ ఖర్చులతో కూడిన వైద్యాలకు కాకుండా సాధారణ చికిత్సలకు పరిమితం కావడం మంచిది. ఆరోగ్యపరంగా గురువు శుభదృష్టి శనిపై పడుతున్నందున ఆరోగ్యపరంగా మీకు అద్భుతమైన ఉపశమనం లభిస్తుంది. గతంలో మిమ్మల్ని వేధించిన శారీరక, మానసిక రుగ్మతలు, అవమానాల నుంచి బయటపడి ప్రశాంతత పొందుతారు. ఈ మాసంలో కుజుడు మీకు అత్యంత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తాడండి. స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే, ఈ మాసంలో మీకు రాస్యాధిపతి సూర్యుడు మాత్రమే అనుకూలిస్తాడు కాబట్టి అదృష్టం కన్నా మీ శ్రమ, బుద్ధి బలమే మిమ్మల్ని కాపాడతాయి. మాటలో దురుస్తనాన్ని, కాఠిన్యాన్ని తగ్గించండి. ఏ విషయంలోనూ వేగంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. వివేకంతో ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకుంటూ దైవ ప్రార్థనతో ముందుకు సాగితే ఈ కాలాన్ని విజయవంతంగా అధిగమించవచ్చు. కావున ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. శనివారం నాడు శనీశ్వరుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించిన మీకు సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం. కన్యా రాశి స్త్రీ పురుషులకు 2026 జూన్ నెల అత్యంత అదృష్టాన్నిచ్చే సమయం. మీ రాశి నుంచి 11వ ఇంట్లో లాభస్థానంలో గురువు ఉండటం, జూన్ 9న శుక్రుడు, జూన్ 23న రాస్యాధిపతి బుధుడు కూడా అదే స్థానంలో గురువుతో కలవడం వల్ల అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. సౌగంధభరితమైన జీవన విధానము, ఊహించిన దానికన్నా ఎక్కువగా లాభాలే పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది.
ఓ తీయని కబురు మీ మనసును ఆనందంతో నింపేస్తుంది. మీ ప్రత్యర్థులపై మీదే పైచేయి అవుతుంది. కెరీర్, వ్యాపారం, ఆర్థిక పరంగా, వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు, ప్రమోషన్లు లేదా మీ కెరీర్ దిశను మార్చే కొత్త మార్గాలు ఏర్పడతాయండి. వ్యాపారస్తులకు, పెట్టుబడులు పెట్టేవారికి ఇది లాభదాయకమైన కాలము. వ్యాపారం ప్రగతి బాటలో సాగుతుంది. వడ్డీ వ్యాపారస్తులకు బాకీలు వసూలవుతాయి. గతంలో ఆగిన పనులు వేగవంతమవుతాయి. ఆర్థిక రీత్యా ఇల్లు, వాహనాలు లేదా ఆస్తులు కొనుగోలు చేయడానికి, ఆర్థిక స్థిరత్వం సాధించడానికి ఇది అద్భుతమైన మాసంగా చెప్పాలి. విద్య పరంగా చూస్తే విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే కలలు నెరవేరుతాయి. చదువులో విశేష రాణింపు ఉంటుందండి. ప్రేమ, కుటుంబం, వైవాహిక జీవిత పరంగా ఈ సప్తమ స్థానంలో ఉన్న శని వల్ల గతంలో మీరు ఎదుర్కొన్న అడ్డంకులు, వేదనలు ఇప్పుడు శనిపై పడుతున్న గురుదృష్టి వల్ల పూర్తిగా తొలగిపోతాయి. అడ్డంకులు వస్తాయి, వాటిని గురువు బద్దలు కొడతాడు. ప్రేమ వ్యవహారాల్లో మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుటుంబంలో సంతోషం, మహిళలకు శుభ పరిణామాలు, సానుకూలమైన స్థాన చలనం ద్వారా లాభాలు చేకూరుతాయి. వైవాహిక జీవిత పరంగా ఆనందమయంగా ఉంటుందండి. కలత్ర సౌఖ్యము, భార్య నుంచి ఆస్తి సంక్రమించే అవకాశం, అతిథి మర్యాదలు బాగుంటాయి. ఆరోగ్యపరంగా చూస్తే గురు దృష్టి మీకు శ్రీరామ రక్ష. దీర్ఘకాలిక అనారోగ్యాలు, రుగ్మతలు, అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే సప్తమంలో శని, అష్టమంలో కుజుడు ఉండటం వల్ల బంధువులతో చిన్నపాటి వాగ్వాదం, స్వల్ప శారీరక ఇబ్బందులు తలెత్తవచ్చు. కానీ అంతిమ విజయం మీదే. సో స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే, గ్రహాలన్నీ మీకు అద్భుతంగా సహకరిస్తున్న ఈ జూన్ మాసంలో మీ ప్రయత్నాలను రెట్టింపు చేయండి. ఇతరుల వ్యతిరేక మాటలను లేదా చిన్న చిన్న విమర్శలను పట్టించుకోకుండా మీ లక్ష్యాలపైనే దృష్టి పెట్టండి. దాన ధర్మాలు, ఆలయ సేవలు చేయడం ద్వారా ఈ అదృష్ట కాలాన్ని మరింత ఆనందమయంగా మార్చుకోండి. మీ జాతకంలో దశాభుక్తులు కూడా అనుకూలిస్తే ఈ మాసం మీకు ఒక అద్భుతమైన రాజయోగమే అవుతుంది. కావున ప్రతిరోజు కాలభైరవాష్టకం చదవండి. మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అర్చనా అభిషేకం చేపించిన మీకు సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం. తులారాశి స్త్రీ పురుషులకు 2026 జూన్ మాసంలో గ్రహగతుల రీత్యా చూసిన 10వ ఇంట ఉచ్చ స్థితిలో ఉన్న గురువు 6వ ఇంట్లోని శనిని వీక్షించడం వల్ల శత్రు బాధలు, అడ్డంకులు తొలగిపోతాయి. జ్ఞానము, అవగాహన పెరుగుతాయి. ఆనందము, మంచి ఆలోచనలు కలుగుట, యుక్తితో వ్యవహరించుట, కార్యసిద్ధి కలుగుతుంది. జూన్ 9 వరకు 9వ ఇంట్లో బుధ శుక్రుల కలయిక ఒక రాజయోగాన్ని ఇస్తుందండి. అలాగే సప్తమంలో ఉన్న కుజుడు మీకు విశేషమైన ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. కెరీర్ పరంగా చూసినా ఉద్యోగరీత్యా పర్వాలేదనిపిస్తుంది, బాధ్యతలు పెరుగుతాయి. అయితే దశమంలో గురు సంచారం వల్ల మీ పదవి, అధికారాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఉద్యోగంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప ఉద్యోగం మారే రిస్క్ చేయకండి. వ్యాపార రీత్యా చూసినా నూతన వ్యాపార ప్రయత్నములకు అనుకూలం. క్రయ విక్రయముల వలన లాభములు, రావాల్సిన బాకీలు సకాలంలో వస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే తొందరపడి నూతన పెట్టుబడులు పెట్టడం లేదా వ్యాపార విస్తరణ వంటివి చేయకండి. ఆర్థిక వ్యవహారాల్లో నెమ్మదిగా, సురక్షితంగా వ్యవహరించడం ఉత్తమం. విద్య పరంగా చూస్తే విద్యార్థులు విదేశీ విద్య లేదా ఎడ్యుకేషన్ లోన్ల కోసం ప్రయత్నిస్తుంటే తల్లిదండ్రులు లేదా మార్గదర్శకుల సలహాతో సరైన ప్రణాళికతో ముందుకు సాగాలి. ఈ కాలంలో మీ విజయానికి అదనపు శ్రమ చాలా అవసరమండి. ప్రేమ, కుటుంబం, వైవాహిక జీవిత పరంగా చూసినా ప్రేమ, వివాహ ప్రయత్నాలకు ఈ మాసం 50% మాత్రమే అనుకూలంగా ఉంది. కాబట్టి చేసుకోబోయే భాగస్వామి జాతక బలాన్ని కూడా పరిశీలించిన తరువాతే ముందడుగు వేయండి. వివాహ ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి. కుటుంబ జీవితం చూసినా ఎటువంటి పెద్ద ఒడిదుడుకులు లేకుండా సాఫీగా, సాధారణ స్థితిలో ఆనందంగానే సాగుతుంది. ఆరోగ్య పరంగా చూస్తే అష్టమంలో సూర్యుడు, 7, 8 స్థానాల్లో కుజుడి ప్రభావం వల్ల శరీరంలో ఉష్ణం పెరగడం, అధిక ఒత్తిడి, కోపం లేదా హైపర్ టెన్షన్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి అనవసర వాదనలకు దూరంగా ఉంటూ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. సో స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆచితూచి మాట్లాడండి. ఎప్పుడు మెలకువగా ఉండండి. ఈ మాసంలో నూతన అంచనాలు, భారీ ఆశల వెంట పరిగెత్తకుండా భగవంతుడు మీకు ప్రసాదించిన ప్రస్తుత జీవితాన్ని సంతోషంగా స్వీకరించండి. ఉన్నదాన్ని సురక్షితంగా కాపాడుకుంటూ ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా, ఓపికగా అడుగులు వేస్తే
ఈ మాసం మీరు చాలా సులభంగా విజయవంతంగా అధిగమించవచ్చు. కావున ప్రతిరోజు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవండి. శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో రాహుకాల సమయాన అమ్మవారికి అర్చన అభిషేకం చేపించిన మీకు సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం. వృశ్చిక రాశి స్త్రీ పురుషులకు జూన్ నెలలో మీ జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది. గురువు మీ భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది మీకు ఊహించి శుభ ఫలితాలను అందించబోతోంది. దశమంలో కేతువు వల్ల వృత్తిపరమైన ఆధ్యాత్మిక బలం లభించినప్పటికీ మీకు బయట కన్నా లోపలే ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని తప్పకుండా గుర్తించండి. పంచమంలో శని సంచారం కారణంగా ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడి, ఆశించిన గుర్తింపు రాకపోవడం లేదా మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగ మార్పు వంటి సవాళ్లు ఎదురవుతాయి. వ్యాపారస్తులు లాభాల కోసం తమ వ్యూహాలను, నైపుణ్యాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే భాగ్యస్థానంలో గురువు బలమైన అనుగ్రహం వల్ల పెట్టుబడులు కలిసి వచ్చి ఆర్థిక ప్రవాహం అద్భుతంగా ఉంటుందండి. ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నదో కామెంట్స్లో చెప్పండి. స్పెక్యులేషన్ ద్వారా ఆకస్మిక ధనలాభం ఉన్నా చతుర్థంలో రాహువు, పంచమంలో శని వల్ల ఊహించని కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యము. ఇక విద్యార్థుల విషయానికి వస్తే చతుర్థ రాహువు, పంచమ శని ప్రభావం వల్ల ప్రాథమిక విద్యలో ఆటంకాలు, డిస్ట్రాక్షన్స్, ఏకాగ్రత లోపించడం జరుగుతుంది. కానీ భాగ్య గురువు అనుగ్రహం వల్ల ఉన్నత విద్యను అభ్యసించే వారికి అద్భుతమైన జ్ఞాన వృద్ధి, సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. భాగ్యస్థానంలో ఉన్న గురువు శుభదృష్టి వల్ల మీ ప్రేమ వ్యవహారాలు అలాగే వైవాహిక జీవితం అత్యంత అన్యోన్యంగా, ఆనందమయంగా సాగుతాయి. అవివాహితులకు మంచి మనసున్న భావోద్వేగ వ్యక్తి జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రద్ధగా గమనించండి. అనుకోని చోట మంచి బంధం ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరగడం, బంధువులతో సత్సంబంధాలు మెరుగుపడటం జరుగుతుంది. కానీ పంచమంలో శని, చతుర్థ రాహువుల కారణంగా పిల్లల అభివృద్ధిపై ఆందోళన, ఆస్తి వివాదాలు లేదా కుటుంబంలో స్వల్ప కలతలు తలెత్తవచ్చు. మాస ద్వితీయార్థంలో కుటుంబంలో ప్రశాంతత వస్తుంది. ఆరోగ్యపరంగా గురుదృష్టి మీలో ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని పెంచినప్పటికీ రాహుశనుల ప్రతికూల ప్రభావం వల్ల నిద్రలేమి, జీర్ణ సంబంధ సమస్యలు, కాళ్ళ నొప్పులు బాధిస్తాయి. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే వృత్తిపరమైన సవాళ్లను, మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ఇష్టదైవ ఆరాధన, ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి. పంతం పట్టే మొండి స్వభావం మీకు నష్టం కలిగిస్తుందని గ్రహించి దాన్ని వదులుకోవడానికి ప్రయత్నించాలి. కష్టానికి తగిన ఫలితం తప్పక లభిస్తుంది. వెనుకకు తిరిగి చూడకండి, ధైర్యంగా ముందడుగు వేయండి. అలాగే అనవసరపు ఖర్చులను నియంత్రించుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ ఒత్తిడి దరిచేరనివ్వక ప్రశాంతంగా ఉండండి. కావున శనివారం నాడు కుక్కలకు ఆహారం, నీరు అందించి శనీశ్వరుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించిన మీకు సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం. ధనస్సు రాశి స్త్రీ పురుషులకు జూన్ మాసంలో తృతీయ రాహువు వల్ల ఆకాశాన్నంటే శుభవార్త వింటారు. ధనాదాయం ఉన్నది, బాకీలు వసూలవుతాయి, అప్పులు తీరుస్తారు. సౌకర్యవంతమైన నివాసం, సొంత ఇల్లు కొనే అవకాశం, క్రమేపీ ఇబ్బందులు తొలగును. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల కలయిక మీకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలు యథావిధిగా సాగిపోతాయి. గ్రహగతుల రీత్యా చూసిన శని రాహువుల సంచారం అత్యంత అనుకూలంగా ఉండి అపారమైన ధైర్యాన్ని ఇస్తుండగా అష్టమ స్థానంలో గురుమార్పు, నవమంలో కేతువు ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నారు. కెరీర్ పరంగా శని అనుగ్రహం వల్ల మీరు అద్భుతమైన ప్రగతిని సాధిస్తారండి. ప్రమోషన్లు, విదేశీ ప్రాజెక్టులు, పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారంలో మీ పోటీదారులను ధీటుగా ఎదుర్కొని భారీ లాభాలను గడిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా అద్భుతంగా కలిసి వస్తాయి. అయితే ఆర్థికంగా అష్టమ గురువు ప్రభావం వల్ల ఊహించని ఖర్చులు, అప్పులు చేయాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. పొదుపు కష్టమైనప్పటికీ రాహు అనుకూలతతో ధనమును రాబట్టే ప్రయత్నాలు అయితే చేస్తారు. ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నదో కామెంట్స్లో చెప్పండి. విద్యాపరంగా చూస్తే నవమ కేతు అష్టమ గురిని వల్ల ఏకాగ్రత లోపించడం, చదువులో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. కానీ శని బలం ఉంది కాబట్టి నిరంతరం కష్టపడి చదివితే విదేశీ విద్యా ప్రయత్నాల్లో అలాగే పోటీ పరీక్షల్లో విజయం సాధించగలరండి. ప్రేమ జీవితం విషయానికి వస్తే అష్టమ గురుని ప్రతికూలత వల్ల భాగస్వామితో సరైన అవగాహన లోపించి మనస్పర్ధలు తలెత్తవచ్చు. కొత్తగా ప్రేమలో పడటానికి ఇది అనుకూల సమయం కాదు. కుటుంబ జీవితంలో కూడా సర్దుబాటు లేకపోవడం వల్ల వాగ్వాదాలు పెరిగి ఆనందం లోపించే అవకాశం ఉన్నది. అలాగే వివాహ జీవితంలో కూడా బంధాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి రావచ్చును.
కాబట్టి కొత్త వివాహ ప్రయత్నాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా గురువు అలాగే కేతువు వల్ల రోగనిరోధక శక్తి తగ్గి జలుబు, గొంతు ఇన్ఫెక్షన్, ఉబకాయం, మానసిక ఒత్తిడి ఎదురవుతాయి. అయితే శని బలం మిమ్మల్ని దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కాపాడుతుంది. స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే ఈ మాసంలో ఆర్థిక లావాదేవీల్లో అత్యంత జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. మీరంటే నచ్చని వ్యక్తులు మీకు ఇబ్బందులను కలిగిస్తారు. కావున ఒక కన్ను వారిపై ఉంచండి. కుటుంబ సభ్యులతో అహంకారం విడిచి ఓపిగ్గా వ్యవహరించండి. క్రమం తప్పకుండా సమయానికి భోజనం చేస్తూ మీ కష్టాన్ని నమ్ముకుంటే ఈ మాసంలో ఎదురయ్యే ఆటంకాలను ధైర్యంగా జయించవచ్చు. కావున ప్రతిరోజు కాలభైరవాష్టకం చదవండి. గురువారం నాడు గురు దక్షిణామూర్తికి అభిషేకం చేపించిన మీకు సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం. మకర రాశి స్త్రీ పురుషులకు జూన్ మాసంలో సరికొత్త అధ్యాయం ఆరంభం. సప్తమ స్థానంలో ఉచ్చ గురువు మార్పు అత్యంత మంచి పురోగతి, ఆనందం, మంచి ఆరోగ్యం, సంపదలో పెరుగుదల కాలమండి. ప్రయత్న సాఫల్యత. మీ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ రాశి వారి విలువను గుర్తిస్తారు. మంచి గౌరవము ఇస్తారు. గొప్ప వ్యక్తులతో పరిచయం, ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపార పరంగా మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. తోబుట్టువుల సహాయంతో శుభ కార్యక్రమ నిర్వహణ చేపడతారు. గ్రహగతుల రీత్యా చూసిన ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు, సప్తమ స్థానంలో బుధ శుక్రులు సవాళ్లు విసురుతుండగా తృతీయంలో ఉన్న శక్తివంతమైన శని మీకు రక్షణ కవచంలా నిలుస్తున్నాడు. కెరీర్ పరంగా శని అనుగ్రహంతో మీరు అద్భుతమైన ప్రగతిని సాధిస్తారు. మీ కష్టానికి తగిన గుర్తింపు, ప్రమోషన్లు, విశేష ప్రయోజనాలు లభిస్తాయి. అయితే వ్యాపారంలో గురువు ప్రభావం వల్ల లాభాలు వచ్చినా ఆశించిన స్థాయిలో సంతృప్తి ఉండకపోవచ్చు. ఆటంకాలను ఎదుర్కొన్న తర్వాతే విజయం దక్కుతుంది. ఆర్థిక రీత్యా పెరుగుతున్న ఖర్చులు, కుటుంబ బాధ్యతల వల్ల ఆర్థిక భారం పడి అప్పులు చేయాల్సిన పరిస్థితి రావచ్చును. కానీ శని మీకు డబ్బును సంపాదించే అవకాశాలను కల్పిస్తూ కొంత ఉపశమనము ఇస్తాడు. ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నదో కామెంట్స్లో చెప్పండి. విద్యపరంగా చూస్తే రాహుకేతువులు ప్రతికూల సంచారం వల్ల విద్యార్థులకు ఏకాగ్రత లోపించడం, చదువులో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. కానీ శని ఇస్తున్న ధైర్యంతో, పట్టుదలతో కష్టపడి చదివితేనే ఉన్నత విద్య అలాగే పరీక్షల్లో సానుకూల ఫలితాలు సాధించగలరు. ప్రేమ జీవితం విషయానికి వస్తే సప్తమ గురుని వల్ల భాగస్వామితో వాదనలు, అపార్థాలు తలెత్తుతాయి. కాబట్టి కొత్తగా ప్రేమ వివాహాలు చేసుకోవడానికి లేదా ప్రపోజ్ చేయడానికి ఈ మాసం ఏమాత్రం అనుకూలం కాదు. కుటుంబ జీవితంలో రాహుకేతువుల ప్రతికూలత వల్ల అనవసరమైన వాదనలు, కుటుంబ సభ్యులతో విభేదాలు, అలాగే ఆస్తి లేదా చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ధైర్య స్థానంలో రహస్యాధిపతి శని సంచారం వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరకు పరిస్థితులు సద్దుమణిగి గృహమున ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వైవాహిక జీవితంలో కూడా ఆశించిన అనుకూలత ఉండదండి. కాబట్టి జీవిత భాగస్వామితో వాదనలకు దిగకుండా సర్దుకుపోవడం చాలా అవసరం. ఆరోగ్యపరంగా నరాల నొప్పులు, చీలమండ, భుజాల నొప్పులు మిమ్మల్ని ఆందోళనకు గురి చేయవచ్చు. కానీ శని మిమ్మల్ని దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి రక్షిస్తూ త్వరగా కోలుకునే శక్తిని ఇస్తాడు. స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే ఈ మాసంలో సన్నిహిత మిత్రుల రూపంలో ఉన్న రహస్య శత్రువుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. పని భారం అధికమవుతుంది, అలసట, బాధ్యతలు పెరుగుతాయి. కాబట్టి క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేస్తూ ప్రతికూల పరిస్థితుల్లో ఓపిగ్గా వ్యవహరించడం ద్వారా ఈ నెలలో సవాళ్లను మీరు ధైర్యంగా జయించవచ్చు. కాబట్టి శనివారం నాడు శనీశ్వరుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి వికలాంగులకు అన్నదానం చేసిన మీకు సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం. కుంభరాశి స్త్రీ పురుషులకు జూన్ మాసంలో షష్టమంలో గురు మార్పు ఆకస్మిక ధనలాభంతో అప్పులను తీరుస్తారు. రావాల్సిన మొండి బకాయిలు వసూలవుతాయి. అన్నింటా మీదే పై చేయి. గత సమస్యల నుంచి బయటకు వస్తారు. స్థలాలు కొనాలి అనే ఆశ మీ మనసులో చిగురుస్తుంది. గృహ నిర్మాణం చేపడతారు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపార లావాదేవీలు సవ్యంగా సాగుతాయి. ముఖ్యమైన విషయాల్లో విఘ్నుల సలహాలు పాటిస్తారు. దైవభక్తి అధికమవుతుంది. గ్రహగతుల రీత్యా చూసిన ద్వితీయంలో ఉన్న శని, లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఒత్తిడి, అభద్రతాభావం, అదనపు బాధ్యతలు, మీ పోటీదారుల నుంచి సవాళ్లు ఎదురవుతాయి. అయితే షష్టమ స్థానంలో ఉన్న గురుగ్రహం యొక్క శుభదృష్టి మీ రాశిపై పడటం వల్ల మీరు ఈ అడ్డంకులను ధీటుగా ఎదుర్కొని ఉద్యోగ వ్యాపారాల్లో చక్కగా నిలదొక్కుంటారు. ఆర్థిక పరంగా ద్వితీయం శని ప్రభావంతో ధన ప్రవాహం కొంత నెమ్మదిస్తుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ధనం పొదుపు చేయడం కష్టంగా మారుతుంది.
కాబట్టి ఆర్థిక పరమైన నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. ఈ రాశి విద్యార్థులకు రాహుకేతువుల కారణంగా మనస్సు చెదిరి ఏకాగ్రత లోపించే అవకాశం ఉన్నప్పటికీ గురు భగవానుడి అనుగ్రహం, మీ స్వయం కృషితో చదువుపై మరింత శ్రద్ధ పెడితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ, కుటుంబం, వైవాహిక జీవిత విషయాలకు వస్తే శని రాహుకేతువుల ప్రతికూల స్థానాల వల్ల బంధాల్లో కొంత అసంతృప్తి, కుటుంబ సభ్యులు అలాగే జీవిత భాగస్వామి మధ్యన చిన్నపాటి వాగ్వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నది. కాబట్టి మీ ప్రియమైన వారితో మాట్లాడేటప్పుడు సంయమనం, రాజీ ధోరణి పాటించడం చాలా అవసరమండి. ఆరోగ్యపరంగా ఈ మాసం మానసిక ఒత్తిడి, కళ్ళ సమస్యలు, జీర్ణకోశ ఇబ్బందులు లేదా కీళ్ళ నొప్పులు మిమ్మల్ని కొంత బాధిస్తాయి. కాబట్టి నేనిచ్చే సలహా, శని మరియు ఇతర గ్రహాల ప్రతికూల ప్రభావాలను అధిగమించడానికి యోగా, ధ్యానం లేదా ఇష్టదైవ ఆరాధన మీ దినచర్యలో తప్పనిసరిగా చేర్చుకోండి. కుటుంబ సభ్యులతో ఓపికగా వ్యవహరిస్తూ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ముందుకు సాగాలి. కావున ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం 11 సార్లు పఠించండి. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి ఆకుల మాలను సమర్పించిన మీకు సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం. మీనరాశి స్త్రీ పురుషులకు జూన్ మాసంలో పంచమంలో రాస్యాధిపతి గురు మార్పు అత్యంత శుభకరమండి. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. అప్పులను తీర్చివేస్తారు. మంచి మాటలతో అందరినీ గెలుస్తారు. ఆత్మవిశ్వాసం కనబరుస్తారు. గత సమస్యలు మబ్బు వీడినట్లు విడిపోవుట, మనశ్శాంతి కలుగును, ప్రశాంతత లభించును. భాగస్వామ్య వ్యాపారం పర్వాలేదనిపిస్తుంది. వ్యాపార అభివృద్ధికి బంధువుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు సంతృప్తిని కలిగిస్తాయి. మిత్రుల ప్రోత్సాహం లభించును. సినీ కళాకారులు, సైన్స్ శాస్త్రవేత్తల కృషికి తగిన ఫలితం పొందుతారు. జీవిత భాగస్వామి అలాగే సంతానం వల్ల సుఖ సంతోషాలు చేకూరుతాయి. గ్రహగతుల రీత్యా చూసిన లగ్నంలో శని, 12వ ఇంట రాహు వల్ల కెరీర్లో పని ఒత్తిడి, పై అధికారుల నుంచి గుర్తింపు లోపించడం లేదా ఉద్యోగపరమైన ఆటంకాలనేవి ఎదురవుతాయి. వ్యాపారస్తులు పోటీదారుల నుంచి తీవ్రమైన ఒత్తిడి, రహస్య వ్యతిరేకత అలాగే స్వల్ప నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున భాగస్వామ్య వ్యాపారాల్లో అత్యంత జాగ్రత్త అవసరం. ఆర్థిక పరంగా పంచమ స్థానంలో గురుగ్రహం అలాగే ద్వితీయ, తృతీయ స్థానాల్లో కుజగ్రహ అనుకూలత వల్ల జూన్ 15 తరువాత ధన ప్రవాహం అనేది మెరుగ్గా ఉంటుందండి. అయితే రాహువు వల్ల అనుకోని ఖర్చులు రావచ్చును. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యము. విద్యార్థులకు లగ్న శని వల్ల ఏకాగ్రత కాస్త లోపించినప్పటికీ పంచమ స్థానంలో ఉన్న గురు భగవానుడి శుభ ప్రభావం వల్ల చదువులో అద్భుతంగా రాణించి మీ లక్ష్యాలను చేరుకునే అద్భుతమైన అవకాశం మీకు లభిస్తుంది. ప్రేమ అలాగే వైవాహిక జీవితం విషయానికి వస్తే పంచమ స్థానంలో శుక్ర గురుగ్రహాల సంచారం వల్ల గత అపార్థాలు తొలగిపోయి బంధంలో ఆనందం పెరుగుతుంది. ముఖ్యంగా జూన్ 15 తరువాత ప్రేమ వివాహాలకు లేదా పెళ్లి సంబంధాలకు ఇది చాలా అనుకూలమైన సమయం అండి. కుటుంబ జీవితంలో శని రాహువుల ప్రభావంతో రోత మాటల వల్ల మనస్పర్ధలు, అనవసరమైన టెన్షన్స్ తలెత్తిన 6వ ఇంట్లో ఉన్న కేతువు వాటిని ధైర్యంగా అధిగమించే శక్తిని ప్రసాదిస్తాడు. ఆరోగ్యపరంగా గురు సూర్యుల అనుగ్రహంతో శారీరక దృఢత్వం బాగున్నను రాహుశనుల వల్ల కాళ్ళ నొప్పులు, తొడల వద్ద ఇబ్బంది అలాగే జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చును. సో టైం ప్రకారం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. కాబట్టి నేనిచ్చే సలహా, ఈ మాసంలో ఏలినాటి శని, వ్యయ రాహువుల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి అనవసర వివాదాలకు, కోపానికి దూరంగా ఉంటూ ఓర్పు వహించాలి. క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ ఇష్టదైవ ఆరాధనతో ముందుకు సాగితే ఆటంకాలను సులభంగా దాటగలరు. కావున ప్రతిరోజు ఓం నమః శివాయ మంత్రం 108 సార్లు చదువుతూ మంగళవారం నాడు శ్రీ ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించిన మీకు సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.